నమస్తే అందరికీ. ఈరోజు వీడియోలో టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఒక 6 టమాటాలు తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం టమాటా ముక్కలు తీసుకోవాలి. టమాటాలను పూర్తిగా ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవచ్చు. ప్యూరీలా చేసుకోవసరం లేదు. ఒక గ్లాసు బియ్యం శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఆయిలు, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు వేసేసుకుని ఫ్రై చేయాలి. 1 స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. జీడిపప్పు కొంచెం వేసుకుని ఫ్రై చేయాలి. తర్వాత ఆనియన్స్, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయాలి. టమాటాలు ముక్కలుగా వేసుకోవచ్చు, లేకపోతే పచ్చి టమాటాలు గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. తొందరగా అవ్వాలంటే లంచ్ బాక్స్లోకి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు మిక్సీలో ఆడేసుకోవాలి ప్యూరీలాగా. ఒకసారి మిక్స్ చేయండి. మనకు ప్యూరీ 1 గ్లాస్ అయింది. 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసుకి 2 గ్లాసులు వేసుకోవాలి. వాటర్ అయినా ప్యూరీ అయినా. కొంచెం పసుపు వేసుకోండి. మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మిక్స్ చేసేసుకోండి. 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. గరం మసాలా పొడి ఏమి వేయనవసరం లేదు. మనం వేసిన గరం మసాలాలే సరిపోతాయి. తర్వాత నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి. ఈ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఉడకబెట్టి ప్యూరీలా చేసుకుని. ఇప్పుడు మన టమాటా రసం ఒక 2 గ్లాసులు తీసుకున్నాం కదా, వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, సాల్ట్ కూడా వేసేసుకోవాలి, తగినంత సాల్ట్. ముక్కలుగా వేసేసుకుంటే గమ్మునైపోతుందండి. అలాగే పచ్చి టమాటా ముక్కలు మిక్సీలో వేసేసుకుని నూనెలో మగ్గపెట్టి కూడా చేసుకోవచ్చు. ఏ ప్రాసెస్లో చేసుకున్నా బాగానే ఉంటుంది. ఒక 2 విజిల్స్ రానివ్వాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే. చాలా బాగుంది టేస్ట్. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. ఎమ్మీ ఎమ్మీ టమాటా రైస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. రైతాతో సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ.